నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తల్లి 9 నెలలు తన బిడ్డని మోస్తుంది. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ చిన్నారి చిరునవ్వుల్లో తన జీవితాన్ని చూసుకుంటుంది. బిడ్డ కడుపున పడ్డ క్షణం నుంచి ఆ చిన్నారిని తన పొత్తిళ్లలోకి తీసుకునే వరకు ఆ తల్లి గుండె అనుక్షణం పరితపిస్తూనే ఉంటుంది. కానీ ఆ తల్లికి ఆ బిడ్డ దక్కకపోతే, అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన చిన్నారి అందకుండా పోతే, అప్పుడే పుట్టిన బిడ్డకు 100 ఏళ్లు నిండిపోతే ఆ తల్లి గుండె తట్టుకుంటుందా? ఖచ్చితంగా తట్టుకోలేదు. అలా తనకు పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణం వదిలేసిందని తెలుసుకున్న తల్లి గుండె ఆగిపోయింది. తన బిడ్డతో పాటే తాను కూడా తనువు చాలించింది. 9 నెలలు మోసిన ఆ తల్లికి ఊహించని కష్టం వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డ తనకు దక్కకుండా పోయింది. ఆ వార్తను విన్న ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. హక్కుంపేట మండలం అడ్డుమండకు చెందిన రమ్యప్రియ సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా పనిచేస్తుంది. ఆమె గోమంగి సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తించేది. నెలల నుండి పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు పాడేరు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. రమ్యప్రియకు శస్త్రచికిత్స చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. అయితే అప్పటికే బిడ్డ చనిపోయి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిజేరియన్ తర్వాత రమ్యప్రియ మరొక గదిలో అపస్మారక స్థితిలో ఉంది. కొన్ని గంటల తర్వాత తన బిడ్డ చనిపోయిన విషయం తనకి తెలిసింది. రమ్యప్రియ వెంటనే షాక్ కు గురైంది. తన బిడ్డ ఇక లేదని తెలిసి పెద్దగా కేకలు వేసింది. కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రమ్యప్రియ కూడా మృతి చెందింది. ఈ వార్త ప్రస్తుతం మన్యంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పుడే పుట్టి చనిపోవడం ఒక విషాదం అయితే, కన్న తల్లి బిడ్డ మరణ వార్త చనిపోయింది అని తెలుసుకొని అడ్డుమండ గ్రామస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లి బిడ్డను కోల్పోయిన రమ్యప్రియ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.